బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతుంది. అయితే మరొక అల్పపీడనం 2వ తారీఖు తేదీలోపు వచ్చే అవకాశం ఉందని మాత్రం వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ప్రస్తుతం ఏపీకి మరొక 2 రోజుల పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నేను వెదర్ ఆఫీసర్ సునంద గారితో ఉన్నాను. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ప్రకారం చూస్తే గనక బలహీనపడుతుంది అల్పపీడనం అని చెప్పి తెలుస్తా ఉంది. మరోవైపు అదే సమయంలో 2వ తేదీలోపు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అసలు లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? నిన్నటి అల్పపీడనము ఈ పరిసర ప్రాంతాల్లో ఒడిస్సా పరిసర ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉంది. అంటే రానున్న 2-3 డేస్ ఏంటి అంటే ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. తర్వాత మరలా ఇటువైపు ఒడిస్సా వైపు వస్తుంది. తర్వాత బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఆగస్టుకి అదే కొంచెం మనకి సర్క్యులేషన్ కింద ఉండబోనుంది. సో అంటే దిస్ వన్ ఓన్లీ విల్ కంటిన్యూ. అదే మళ్ళీ మనకి నార్త్ వెస్ట్ బేలో ఈ యొక్క సర్క్యులేషన్ కింద ఉంటుంది. సో అందువల్ల మొత్తం మీద ఈ యొక్క రెయిన్ఫాల్ జోన్ అంతా కూడాను షిఫ్ట్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. సో మొత్తం మీద మన పెనిన్సులర్ ఇండియాలో అంటే మన సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే దక్షిణ స్టేట్స్లో కూడాను వర్షపాతం కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది. సో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడాను రానున్న 7 రోజులు కూడాను వర్షపాతం అనేది వెరీ నార్మల్గా ఉంటుంది. అంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల మాత్రమే మనకి తేలికపాటి వర్షాలు. అంటే 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో కొంచెం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని అంటున్నారు. అని అంటే ప్రస్తుతం నిన్న మొన్నటి తీవ్రత తగ్గిందా? అలర్ట్స్ అనేవి రిమూవ్ చేశారు. మొత్తం అలర్ట్స్ అన్ని రిమూవ్ చేయడం జరిగింది. మొత్తం అంతా రెయిన్ఫాల్ తగ్గిపోయింది. 1-2 చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మొత్తం రెయిన్ఫాల్ అంతా కూడా నిన్నటికే డ్రాస్టిక్గా తగ్గిపోయింది. మరి 7 రోజులు కూడాను ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. సో రానున్న వీక్ అంతా కూడాను తేలికపాటి వర్షాలు మాత్రం 1-2 చోట్ల మాత్రమే ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడా అంటే విండ్ స్పీడ్ అది కంట్రోల్ అయిందా మేడం? అంటే మా మత్స్యకారులకు ప్రస్తుతం ఇంకా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. నిన్నటి దాకా మత్స్యకారులకు అలర్ట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ వెదర్లో వాళ్ళకి ఎట్లాంటి అలర్ట్స్? అంటే రానున్న 2 రోజులు కూడా అంటే కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గాలులు అయితే స్ట్రాంగ్ విండ్స్ ఉన్నాయి. సో స్ట్రాంగ్ విండ్స్ మరి 2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో మిగతా ప్రాంతం అంతా కూడాను ఇంకా వర్షం తగ్గుతుంది, విండ్ మాత్రం ఉంటుంది. మరి 2 డేస్ ఉంటుంది. సో ఈ 2 రోజులు ఉంటాయి కనుక మత్స్యకారులకి వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే నిన్నటి దాకా కూడా వరద ఉధృతి కొనసాగింది అన్ని ప్రాంతాల్లో, అటు మన ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహం వలన. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అయితే కొంతవరకు తగ్గింది. ఓన్లీ మనకి తెలంగాణ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ విదర్భ రీజన్స్లోనే వర్షం పడుతుంది. ఈ రోజు వరకే ఉంటుంది. మరి రేపటి నుంచి అక్కడ కూడా తగ్గే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇది ఏదైతే వరద ఉధృతి ఉందో ఈ రోజు వరకు ఉంటుంది. రేపటి నుంచి నార్మల్గానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రెయిన్స్ ఎక్కువ లేకపోతే ఇంకా వరద ఉధృతి కూడా ఉండకపోవచ్చు. సో అంటే నార్మల్గానే ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ మొత్తానికి వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక నిన్నటి దాకా ఉన్న పరిస్థితి నుంచి కొంత నార్మల్కి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా అక్కడక్కడ చిన్నపాటి తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయి. వారం రోజుల పాటు అక్కడ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఏ జిల్లాలకి అలర్ట్స్ ఇవ్వడం, రైన్ అలర్ట్స్ ఇవ్వడం జరిగిందో వాటిలన్నింటినీ కూడా రిమూవ్ చేసేసాము. వారం రోజుల పాటు తేలికపాటి వాతావరణం మాత్రమే ఉంటుంది. తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే 2వ తేదీ నాటికి అల్పపీడనం మరొకసారి ఏర్పడే అవకాశం ఉంది. కానీ అది ఇంకా దాని స్పష్టత ఎలా అన్నది చెప్పాలంటే మాత్రం మరికొంత సమయం పడుతుంది అని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో ఉన్న రైన్ అలర్ట్స్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.